వృశ్చిక రాశి వారికి సంబంధించి 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ యొక్క కుజగ్రహానికి సంబంధించినటువంటి గ్రహమైనప్పటికీ విశేషంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి గురుగమనం అనేటువంటిది చాలా మంచి సత్ఫలితాన్ని పొందవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీరికి అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహము 9వ స్థానంలోకి సంచారం చేయడం లాభంగా ఉంటుంది. అంటే కర్కాటకంలోకి వచ్చినప్పుడు అది ఎప్పుడు వస్తుంది? మార్చి ఏప్రిల్ ప్రాంతంలో వస్తుంది. వాస్తవంగా మార్చి నెలలో మనకు మకర కుంభ రాశులలో అంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి 3-4 స్థానాల్లో 5 గ్రహాలు సంచారం చేయడము ఇవి జరిగినప్పుడు 2025 సంవత్సరంలో మనకు కొన్ని ప్రమాదాలు జరిగాయి. ఫ్లైట్ యాక్సిడెంట్లు కానివ్వండి, రోడ్డుపై బస్సుల ప్రమాదాలు కానివ్వండి, అలాగే ఇవి జరిగిన తర్వాతి కాలంలో మనకి ఇంకా ఎన్నో రకాలైనటువంటి వరదల్లో ఇబ్బందులు, అలాగే భూకంపాలు ఇలాంటివన్నీ కూడా రావడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా జరగచ్చు. కానీ ఈ రాశి వారికి వాటి వలన తక్కువ మోతాదులో ప్రమాదం అనేటువంటిది ఉంది. ఎటువంటి ఇబ్బంది లేదు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి నవమంలో అంటే కర్కాటకంలోకి గనక ఈ యొక్క గురుగ్రహ సంచారం చేయడము, ఈ యొక్క కుజగ్రహం ఏదైతే ఉందో అది షష్టమంలో మేషంలోకి ప్రవేశించడము మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే మంచి సత్ఫలితం ఇస్తుందనంటే మేషరాశికి అధిపతి కుజుడు, సొంతింట్లోకి కుజుడు వెళ్ళినప్పుడు అంత ఇచ్చే ఇబ్బందిని ఇవ్వకుండా ఆపేస్తాడు. ఇది ఒక రకంగా పాజిటివ్ ఇష్యూ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ అన్నిటికంటే మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏమిటంటే పంచమంలో శని చండాలంలో ఉండడము, లేదా ఆ యొక్క యోగించేటువంటి వాళ్ళకి యోగించకుండా, ఇప్పుడు సింహరాశి వారికి అష్టమ శని, కానీ గ్రహ సంచారాల్లో భాగంగా అక్కడికి వచ్చినటువంటి సూర్యుడు ఈ యొక్క స్వస్థతని తగ్గించేస్తాడు. అలాగే ఈ రాశి వారికి కూడా కుజుడు శనితో కలిసి పంచమంలో ఉన్నప్పుడు ఎటువంటి తీవ్రమైన ఇబ్బందులు కలిగించడు. ఏవో కొన్ని స్కిన్ ఇబ్బందులు అంటే ఎలర్జీ లాంటివి రావచ్చు, ఐసైట్ ప్రాబ్లమ్స్ లాంటివి రావచ్చు. చతుర్థంలో రాహువు, ఇక్కడ చతుర్థంలో రాహువు ఇంట్లో ఉన్న తల్లికి కానీ తండ్రికి కానీ ఆరోగ్యానికి సంబంధించి ఆందోళన పెట్టడం లాంటివి మాత్రం రెగ్యులర్గా గతంలో మీరు చూసినవే. మళ్ళీ చాలా మంది ఏం చేస్తారంటే ఇదిగో పులి అదిగో తోక, లేదా పులి మేక కథలు ఉంటాయి కదా, అలా నిజంగా ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళు అశ్రద్ధ చేయడం, దానివల్ల మనుషుల్ని కోల్పోవడం కూడా ఈ 4వ స్థానంలో పాపగ్రహ సంచారం వల్లే జరుగుతుంది. కాబట్టి ఎన్నిసార్లు వాళ్ళు మిమ్మల్ని మీ తల్లిదండ్రులు కానీ లేదా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఇబ్బంది పెట్టినా మళ్ళీ వాళ్ళ కోసం వెళ్ళడం తప్ప మనం ఇంకేమీ చేయలేమండి. అలాగే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వాళ్ళు రీసెంట్గా నా దగ్గరికి వచ్చి చెబుతున్నటువంటి వాళ్ళు జరగబోయే విషయాల గురించి చెప్పాను. జాతకానికి సంబంధించి 2 వచ్చారు వివాహం చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు. వాస్తవంగా ఇద్దరి జాతకంలో, అమ్మాయి జాతకంలో ఇబ్బంది ఉంది. నేనేం చేయాలి? నా డ్యూటీ నేను చేయాలి. ఓపెన్గా ఉన్న విషయం చెప్పా. ఇప్పుడు ఏమంటారు? ఆల్మోస్ట్ అయిపోయిందండి, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పారు. ఒకటే చెప్పా, దోష నివారణ పూజ చేసుకోండి, తర్వాతకి వివాహం చేసుకోండి, లేకుంటే మాత్రం అబ్బాయికి కూడా ఇబ్బంది గండమే అని చెప్పాను. సో ఇలాంటి కేసెస్ ఎన్ని ఉంటున్నాయంటే వాళ్ళు ఆఖరి క్షణంలో ఎవరినైనా సరే ఈ యొక్క జ్యోతిష్యులని పూజారులని కలవడము, వాళ్ళు ఏదన్నా చెప్పడము, అలాగే నెగ్లెక్ట్ చేస్తూ వివాహం చేసుకోవడం కూడా చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వివాహం కంటే ముందే నిజంగా మీరు వివాహం చేసుకోవాలి, లేదు అఫీషియల్గా అరేంజ్డ్ మ్యారేజే చేసుకుంటున్నారు, చేసుకోండి, వద్దని ఎవరు చెప్పరు. ఒకవేళ మీరు ఇష్టపడ్డ వ్యక్తికి జాతకంలో కలత్ర దోషం ఉంది, కుజ దోషం ఉంది, రాహుకేతుల దోషం ఉంది, ఏమవుతుంది? ఒక చిన్న పూజ, ఒక రోజు జరిగేటువంటి పూజాది క్రతువు చేసుకుంటే సరిపోతుందిగా. అబ్బాయిలకైతే కదలి వివాహం అని చేస్తారు. అరటి చెట్టుకి చేసి ఈ చెట్టును కొట్టేస్తారు. ఒక రోజంతా అబ్బాయి పక్కనే, అంటే సంసారం చేసినప్పుడు భార్య ఎలా అయితే పక్కన ఉంటుందో అలా 3 రోజుల పాటు చెట్టు ఇంట్లో ఉండాలి. అతని పడుకున్న బెడ్ పక్కన పెట్టుకోవాలి. తర్వాతకి దాన్ని తీసుకెళ్లి నరికేసి చెట్టుని ఆ నదిలో కానీ సముద్రంలో కానీ పడేయాలి. సరిపోతుంది కదా, చెరువులో పడేయచ్చు. అయితే ఇంకా సర్పదోషం ఉంటే నవగ్రహాలకి నవనాగులకి పూజ చేస్తారు. లేదు దగ్గరలో కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉంది, లేదు మోపిదేవి ఉంది, లేదు ఏదైనా సరే పళని ఉంది, తిరుత్తని ఉంది, హసన్ లాంటి దేవాలయాలకు వెళ్ళి అక్కడన్నా పూజ చేయించుకోండి. ఇవేమి చేయించుకోరు. వివాహం తర్వాతకి కొట్లాడుకుంటుంటే అప్పుడు లాయర్ల దగ్గరికి, పోలీసుల దగ్గరికి, జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. అలాంటి ప్రమాదాలు కుజుడు రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి ఎక్కువ సంఖ్యలో నేను ఈ మధ్య చూస్తూ ఉన్నా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా చూసుకుంటే కుజదోష నివారణకి 7 కేజీల కందిపప్పు దానం ఇవ్వడం, అది కూడా మంగళవారం నాడు బ్రాహ్మణుడికి ఎర్రటి వస్త్రంలో, అతను కట్టుకునే విధంగా ఉండేటువంటి ఎర్రటి వస్త్రంలో దానం ఇవ్వడం వలన విశేషమైనటువంటి కుజగ్రహ దోషములు పోతాయి. దోషం పోయినప్పటికీ దాని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది కాబట్టి స్కిన్ ఎలర్జీస్ వస్తాయి, తొందరగా బాడీకి షుగర్ రావడం జరుగుతుంది,
ఐసైట్ మందగిస్తుంది, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సో ఈ కుజ సంబంధితమైనటువంటి ఇబ్బందుల వల్ల వివాహానికి సంబంధించి కూడా ఇన్ని ఇబ్బందులు ఉంటాయి. ఓవరాల్ గా ఈ రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో ఎప్పుడైతే సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుందో, అలాగే ఎక్కడైతే ఈ యొక్క సంకటహర చవితి హోమాలు ఉంటాయో ఆ హోమాలలో పాల్గొనండి. అలాగే ఈ యొక్క శనివారం నాడు త్రయోదశి వచ్చినప్పుడు తిలా హోమాలు, తైలాభిషేకాలు చేయించుకోండి. ప్రతి శనివారం కూడా స్వామివారికి నువ్వుల నూనె పోసి, నువ్వుల నూనెతో దీపం పెట్టి, నల్లటి ఒత్తులు వేసి వెలిగించండి. నిత్యము కూడా వీలైతే మీకు పక్కనే దేవాలయం ఉంటే 21 ప్రదక్షిణాలు నవగ్రహాలకి, అలాగే 6 ప్రదక్షిణాలు అదే నవగ్రహాలకి చేయడము. దీని వలన కూడా నవగ్రహ సంబంధితమైనటువంటి దోషములు పోతాయి. గత నెలలో మనం పెట్టినటువంటి అంటే డిసెంబర్ మాస ఫలితాలు మనం చెప్పినప్పుడు దాంట్లో విశేషంగా మనము ఈ నవగ్రహాలకు ఎలా రెమెడీస్ చేసుకోవాలో కూడా ఆఖరిలో చెప్తూ ఉంటాం. అలాంటివి ఏమైనా ఉంటే చేయండి. ఇలాంటివి చేయడం వల్ల ఈ సంవత్సరంలో చాలా వరకు మీకున్నటువంటి జాతక గ్రహస్థితుల నక్షత్ర దోషములన్నీ కూడా పోతాయి. ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయములు మాత్రమే. ఎవరైనా డీటెయిల్డ్గా జాతకం కావాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. 16 భావచక్రములతో 70-80 పేజీల్లో జాతకం అంతా కూడా విశ్లేషణగా మీ దాకా అందించడము, అలాగే దాని గురించి డీటెయిల్గా మాట్లాడడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. దానికి గాను 2511 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఒక రోజంతా పట్టేటువంటి సమయం కాబట్టి మా వంతు ఎఫర్ట్స్ మేము పెడతాం కాబట్టి ఆ యొక్క ధనం కూడా అడగడం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.